జనాలు 10 మందిని గంటమంటున్నాడు. ఆయన ఒక్కడే ఎందుకు అన్నాడు, ఆయన కొడుకు ఒక్కడే ఎందుకు అన్నాడు, ఆయన ఎందుకు గంటం లేదు? కొడుకు చెప్పొచ్చు కదా, నువ్వు 10 మందిని కనరా మనకు కాబట్టి అంత సొమ్ము ఉందని చెప్పొచ్చు కదా, 10 కనమంటున్నాడు. ప్రజలంటే బెకార్లలాగా తిరగాలనే కదా, అదే కదా కోరిక. అది రేపు మీరు అడగండి. ఇప్పుడు నేను చెప్పినా దాన్ని అడగండి, ఎమోషన్తో చెప్పడం కాదు, ఉన్న వాస్తవం చెబుతుండా. ఇప్పుడు నేను కూలి పని చేసుకుంటుండా, రోజుకు 100 రూపాయలు వస్తాయి, సపోజ్ మాట్లాడతాను చెబుతున్నా. నేను 4 కంటే ఎలా పోషిస్తాను? మీరు 4 కానండి, మీరు అదే పనిలో ఉన్నాడు, కనిలో పనిలో మీరు ఇక తిండి చెప్పలేం అక్కర్లేదు అనేది చెప్పటం అది ఒక ముతికి చెప్పాల్సిన మాట కాదు. అది అవునా కాదా? మనకు జనాలు తగ్గినరు, జనాలు పెంచండి అని చెప్పడం పద్ధతి. కానీ మీరు అదే పనిలో ఉండండి, కంట ఉండండి. నాకు ఒక్కడే ఉంటాడు, ఒకే మనవాడు ఉంటాడు, ఆస్తి మొత్తం ఒక్కడికి ఆయన 10 మందిని. కానీ ఇదిగో మా ఇంట్లో 10 మంది ఉన్నారు, మీరు కూడా జనాన్ని పెంచండి అని చెప్పడం పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ చెప్పిన హామీలు మభ్య పెట్టడానికి ఎలాంటివి చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. చేస్తుండు. ఇప్పుడు నెలకి ఏదో ఒకటి ఉన్నది లేని మొత్తం లేవనెత్తుకొని వస్తున్నాడు. మరి ఇప్పుడు ఇలా చెప్పిన పథకాలు మరి అమలు చేపట్టి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? ముందుగా ఇప్పటికే వచ్చింది కాదు. అంటే చెప్పిన పథకాలు మేము అమలు చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒకట మంచోండి అంటాను కానీ అంటానా అనను. నేను దొంగతనం చేసేది, నేను దొంగనయ్యా నీకెందుకు చెబుతాను? నేను అంత బ్రహ్మాండంగా అసలు అదిగో బ్రహ్మాండంగా అందరికీ పొగట కొట్టాననే చెబుతాను. మరి అమరావతి స్టార్ట్ చేస్తారా? అమరావతి పని కూడా ఈ నెల నుంచి అమరావతి. నాకు అమరావతిలో లేదు, ఇంటి దగ్గర ఎక్కడ నాకు చెంటు పొలం లేదయ్యా, గజం స్థలం లేదు, చెంటు పొలం లేదు. నాకు అమరావతితో నాకేం పని ఉంది? ఇవాళ ఉంటాను, రేపు పోతాను, ఎప్పుడు పోతాను? అది ఆయన అడుగు. ఆయనైతే 100 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో కూడా 47 దాకా బతుకుతాడట. ఆయన అడుగు ఆయన చదువులో. జనం డబ్బులు తీసుకొని ఓటేసినంత రోజులు నాయకులు మోసం చేస్తూనే ఉంటారు. డబ్బులు ఎప్పుడు తీసుకోకుండా ఓటు వాళ్ళు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు ఎప్పుడు వేస్తాడు, చొక్కా పట్టుకొని నిలేసిన ఎందుకు చెవురనే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు ఈయన 1000 రూపాయలు ఇస్తానని అనుకో, ఆయనంగా 2000 ఇస్తానన్నది ఈ లేదని మనమే ప్రజలే తొంగి చూస్తున్నారు. ఆ చూసినంతకాలం నాయకులు మోసం చేయటమే, వాళ్ళు వీళ్ళు అనేది ఏ నాయకుడైనా చేయటమే. అది మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పేసి ప్రారంభించారు. 2047 ఎవడు దాస్తాడో ఎవడు ఉంటాడో, ఆయన ఒకళ్ళు ఉంటాడేమో, మేము పోతామేమో. అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు అడగండి, అప్పుడు వచ్చి అడుగు. ఏంటి ఆయన 47 స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు కదా, చేయలేదు ఏంటంటే ఆయన నన్ను అడుగు. ఆయాలు నేను చెబుతాను. చేయకుండానే మనం కాదు, అది ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. అంతేగాని నేను చేయకుండా నేను అది చేసినాను ఇది చేసినాను, నేను అరటికాయలు పుట్టించింది నేనే, ఆ మనిషిని పుట్టించింది. అందరినేమో నువ్వు గాను నీ 15 మేలు నీ 15 అన్నాడు. ఆయన వరకు చంద్రబాబు ఒక్కడే కంటాడు, లోకేష్ గారు కూడా ఒక్కడే కంటాడు. ఏకం అందరిని కానీ మంచి చెబుతాడు. మళ్ళీ ఓపుకుంటే ఇంకా కానండి అంటాడు. ₹1 వేయలేదు. నీకు 15 నెయ్యి 15 అయ్యి జీరో చేసిండు ప్రభుత్వం, అధికారం మొత్తం జీరో చేసిండు. ప్రతి ఆడపిల్లకి డబ్బులు ఇల్లు కట్టించిండు, మాకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి డబ్బులు ఇచ్చిండు, 18 ఏళ్ళు వేసిండు. ఎప్పుడు డబ్బులు ఆడపిల్ల అన్నాక డబ్బులు కొదవ లేకుండా చేసిండు జగన్ అన్న. ఇప్పుడు డబ్బులు అని పొలాలకి ఎత్తుకొని పోతున్నారు అందరు ఆడపిల్లగాళ్ళు. ఆయన చేసిన న్యాయం ఏది? నేను చేసిన నేను వేస్తున్నాను ఊరిటిగా సరిపోతుంది, కానీ ఎప్పుడు వేస్తాడు జగన్ అన్న? ఇల్లు కట్టించిండు, ప్రతి ఒక్క ఆడపిల్లకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి 18 ఏళ్ళు వేసి అమ్మఒడి వేసి ఇన్ని న్యాయం చేసిన జగన్ అన్నని ఈ లోకంలో లేకుండా ఓడగొట్టి చేశారు. కాబట్టి ఈ తడ వచ్చేదే జగన్ అన్న. అంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు, మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు, అట్టగలమన్నాడు తెలియదు. కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? 20 ఉంటే లేదంటున్నాడు. ఇలాంటి ఇస్తాడు. ఏంటంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా ఒప్పడిపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏదో ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 1,80,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు.
ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పాడేస్తే వాళ్ళ జీవితాలు ఆగం మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఈ ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు తెస్తారు? ధనికులు చేయరు, ఉన్నవాళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎందుకు సన్న జాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. అందరికి ఇచ్చాడు, అమ్మఒడి వేశాడు, స్కూళ్ళల్లో పిల్లలకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చాడు, స్కూళ్ళన్నీ బాగు చేయించాడు, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడండి. 45 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తానన్న స్కీమ్ ఒకటి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇందులో చేయనిది ఏంది? అన్నీ చేశాడు. ఇప్పుడు ఆరు అమలు అన్నాడు, 6 అమలు పూర్తి చేశాడు. ఇంకా చేయాల్సింది అమరావతి. ఇప్పుడు ఆ అమరావతికి కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగా నొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చాను, ప్రజలు మొత్తం మా పథకాలు గుర్తుపెట్టుకోండి తిరస్కరించారండి. పెట్టెలు ఎత్తుకోకపోతే ఎవడు బాధ్యుడు? నేను ఎగ్జామ్స్ రాశాను, నేను రాసిన ఎగ్జామ్స్ కరెక్టో కాదో మార్కులు వేసే టీచర్ చూడాలి కదా. అంతకుముందే ఈ ఎగ్జామ్స్ రాసిన పేపర్లు దొంగతనం చేస్తే ఇంకా నాకు మార్కులు ఏమొస్తాయి? అక్కడ సరిగ్గా దిద్దలేదంటారా? అసలు దిద్దడానికి వెళ్తేగా అవి పెట్టలే ఇక్కడ ఎర్రర్ అయిపోయినాయి. ఇంకా ఎక్కడున్నాయి? 151 కాదండి, 164 వాళ్ళ కౌంటింగ్లోకి వెళ్ళిపోయినాయి. వైసీపీ వాళ్ళ 164 వాళ్ళ కౌంటింగ్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి రావాల్సిన 11 వీళ్ళకి వేశారు. ఎవరు లెక్క పెట్టారు? ఎక్కడ పెట్టెలు కరెక్ట్గా చూశారు? అర్ధరాత్రి కాడ ఓట్లు వేపించే రాజ్యం వీళ్ళేగా తెచ్చింది. ఎప్పుడన్నా సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ పోల్ జరిగిందా? మనం తప్పు చేయలేదని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 6 గంటల తర్వాత ఓటింగ్ ఎక్కడైనా జరిగిందా? ఈవీఎంలు వచ్చిన తర్వాత అయినా జరిగిందా? లేదు కదా. ఈవీఎంలు వచ్చిన తర్వాత అర్ధరాత్రి తర్వాత ఓట్లు ఎక్కడ జరిగినాయి? తెల్లవారుజాము దాకా ఓట్లు వేస్తే ఒక నియోజకవర్గం మొత్తం మీద ఒక ఊరిలో ఒక్క ఓటు పడుద్దా? ఆ ఊరిలో జనం అందరూ చచ్చారా? కనీసం 50% అన్న పోల్ అవ్వాలిగా. ఒక ఓటు ఏంటి? ఒక పెట్టెకి ఒక ఓటేనా పడేది? వైసీపీ వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారా? అవునండి, వాళ్ళు ఓటు వేయడానికి రాకపోతే వ్యతిరేకతలా? అంటే ఆ ఊరు మొత్తం తెలుగుదేశం కాబట్టి వాళ్ళకన్నా వేయాలిగా. నువ్వు ఒక ఈవీఎం పెట్టి తెచ్చి పెట్టావండి, ఓటింగ్ జరుగుతుంది, అసలు ఎవడో ఒకటి వచ్చి వేయాలిగా. తెలుగుదేశం వల్ల అయినా ఓటు పెట్టెలో వేస్తేనేగా ఓటు వచ్చేది. పెట్టెలో ఓటు వేయడానికి ఓటు వేస్తే ఏమైనాయి? ఊరు మొత్తం మేము ఓట్లు వేసామంటున్నారు, పెట్టెలో మాత్రం ఒకటే ఉంది. జగన్ చేసిన పథకాలలో మేము జగన్ చేసిన అన్నీ తీసేస్తాము, మా పరిపాలన ఇలా ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమనండి, లేదా తీసేయమనండి, తీసేసి ప్రజల్లోకి రమ్మనండి. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడని మేమేం అంటలా. ఆయన కూడా మంచి చేయాలనే వచ్చాడు, చేయడానికి ఆస్కారం లేదు. ఆయన అన్నీ చేసిన తర్వాత ఏం చేయడానికి ఆస్కారం ఏది? అక్కడ ఆయన చేసినవన్నీ ఇది మంచిది కాదు, నేను తీసేస్తాను, ఈ పథకం నేను చేయను, ఈ పథకానికి బదులు ఇంకో పథకం పెడతానని చెప్పనండి చంద్రబాబు నాయుడిని. అప్పుడు మేము కూడా హర్షిస్తాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది మళ్ళీ ఎలక్షన్ పెట్టిన దాకా ఎవరికి తెలియదు కదా.